ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాక్యము ఆదికాండము 7వ అధ్యాయము. మనం 6వ అధ్యాయంలో ఏం చెప్పుకున్నామండి? 6వ అధ్యాయంలో యెహోవా దేవుడికి భూమి మీద ఉన్నటువంటి నరులు చేస్తున్నటువంటి పాపముల వలన నరుల మీద యెహోవా దేవునికి కోపం వచ్చినది. అందువలన యెహోవా దేవుడు భూమి మీద ఉన్నటువంటి నరుల మొత్తాన్ని చంపివేయాలని నిశ్చయించుకున్నాడు. ఎందుకండి? భూమి మీద నరులు విచ్చలవిడిగా పాపములు చేయడానికి లోబడి ఉన్నారు. పాపపు బాటలో, పాపపు మార్గంలో నడుస్తున్నారు. ఆ పాపములన్నిటిని భరించలేక యెహోవా దేవుడు మానవ జాతిని మొత్తాన్ని, పక్షులని, జంతువులని అన్నిటిని కూడా చంపివేయటానికి యెహోవా దేవుడు నిశ్చయించుకున్నాడు. కానీ ప్రస్తుతం మనందరం ఎలా జీవించి ఉన్నామండి? అప్పుడే నరులందరినీ యెహోవా దేవుడు చంపివేస్తే దానికి కారణం నోవాహు అనే ఒక భక్తుడు. నోవాహు యెహోవా దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించి ఉన్నాడు. అందుకని యెహోవా దేవుడు నోవాహుని ఎంచుకున్నాడు ఆయన బిడ్డగా. మనం కూడా ఒక నోవాహు లాంటి భక్తుడిగా జీవించి యెహోవా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం అందరము ఉండాలి. ఎందుకంటే అప్పుడు యెహోవా దేవుడు భూమి మీద ఉన్నటువంటి జనాన్ని ఎలా అంతం చేశాడో మళ్ళీ అలాగా అంతం చేసే రోజు త్వరలో రాబోచున్నది. దేవుని రాకడ త్వరలో రాబోచున్నది. దానికి మనం అందరం సిద్ధపడి ఉండాలి. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా ఒక నోవాహు వలె ఎదగాలి. నోవాహుకి ఏం చెప్పాడండి యెహోవా దేవుడు? నోవాహుని అతని 3 కుమారులైనటువంటి యాపేతు, షేము, హాము, ఈ 3 కుమారుల్ని, ఆయన 3 కోడలని, ఆయన భార్యని మాత్రమే జీవించి ఉండటానికి నేను భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులని, నరులని చంపివేయుచున్నాను. నీవు త్వరగా ఒక ఓడని తయారు చేసుకో. ఆ ఓడలోకి మీరు మీ కుటుంబం వరకు ప్రవేశించండి. మీతో పాటు పక్షులని, జంతువులని, సమస్త జీవరాశుల్లో ఉన్నటువంటి వాటన్నిటిలో ఆడది, మగది 2 రకాల వాటిని యెహోవా దేవుడు ఒక ఓడను తయారు చేసి ఆ ఓడలోకి ఎక్కించమని చెప్పాడు ఆ నోవాహు కుటుంబంతో. ఎందుకండి? యెహోవా దేవుడు జలప్రవాహంతో భూమి మొత్తాన్ని ముంచివేయుచున్నాడు. ఆ జలప్రవాహంతో నరులని, ఆ పక్షులని, జంతువులని అన్నిటినీ చంపివేయటానికి నిశ్చయించుకున్నాడు. కాబట్టి అప్పుడు నోవాహు యెహోవా దేవుడు చెప్పిన విధంగా 300 మూరలు గల పొడవున్న దాన్ని, 30 మూరల ఎత్తుదాన్ని, 50 మూరల వెడల్పు ఉన్నటువంటి ఒక ఓడను తయారు చేశాడు 3 అంతస్తులుగా. అందులోకి నోవాహు కుటుంబం, 2 వివిధ జాతులు గల పక్షులు, జంతువులు, పశువులు, నేల మీద ప్రాకే ప్రతి పురుగులను అందులోకి ఓడలోకి ప్రవేశించినవి. ఆ తర్వాత యెహోవా దేవుడు ఏం చేశాడనేది మనం 7వ అధ్యాయంలో చూద్దాము. అందరూ ఏకీభవించండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని గురించి తెలుసుకోండి. 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఓడని తయారు చేయమని చెప్పాడు కదా యెహోవా దేవుడు. ఆ తయారు చేసినటువంటి ఓడలోకి యెహోవా దేవుడు నోవాహు కుటుంబం వారిని ఆ ఓడలోకి ప్రవేశించమని చెబుతున్నాడు. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7ను, పెంటులు 7ను, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును, పెంటియు 2ను, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7ను, ఆడవి 7ను నీవు భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ఇక్కడ ఏం చెప్తున్నాడండి దేవుడు నోవాహుతోటి?
పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఒక 7 పోతుల్ని, అలాగే చెడ్డమైనటువంటి కూడా ఒక 2 ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవియు ఆడవియు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు ఆయన నోవాహు యొద్ద ఉంచుకోమని చెబుతున్నాడు. రకరకాల పక్షులను కానీ జంతువులను కానీ వాటన్నిటినీ నోవాహుతో పాటు ఓడలో ఉంచుకోమని యెహోవా దేవుడు చెప్తున్నాడు నోవాహుకి. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పెను. యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎందుకు అవన్నీ ఓడలో ఎక్కించుకోమని చెప్తున్నాడంటే నోవాహుతోటి యెహోవా దేవుడు భూమి మీద ఇంకొక 7 రోజుల్లో 40 పగళ్ళు 40 రాత్రులు కంటిన్యూస్గా ఇంకా గ్యాప్ లేకుండా వర్షం కురిపిస్తాననేసి చెబుతున్నాడు. ఆ వర్షం ద్వారాకి ఆ వరదల ద్వారాకి భూమిని మొత్తాన్ని ముంచివేసి అందరినీ యెహోవా దేవుడు చంపడానికి నిశ్చయించుకున్నాడు. కాబట్టి ఓడను తయారు చేయించుకొని అందులోకి ప్రవేశించమని యెహోవా దేవుడు నోవాహు కుటుంబానికి చెప్పాడనమాట. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. యెహోవా అయితే ఏం చెప్పాడో అదే విధముగా యావత్తును చేశాడు నోవాహు. ఆ జలప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్లు వాడు. అప్పటికి నోవాహు వయసు 600 సంవత్సరాలు. ఆ జలప్రవాహము భూమి మీదకి వచ్చేటప్పుడు అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రులను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. అప్పుడు యెహోవా దేవుడు చెప్పిన విధంగానే నోవాహు కుటుంబీకులందరూ ఆ ఓడలోకి ప్రవేశించారు. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడది జతలుగా ఓడలోనున్న నోవాహు నొద్దకు చేరెను. యెహోవా దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము ఆ ఓడలోనికి జంతువులు ఆకాశ పక్షులు నేల మీద ప్రాకువి పురుగులు కానీ ఏమైనా సరే అన్ని జతలుగా నోవాహు దగ్గరికి వచ్చి ఆ ఓడలోనికి ప్రవేశించినాయి. అది మగవి ఆడవి అలాగా ప్రవేశించినమన్నమాట. 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. నోవాహుకి ముందుగానే 7 దినముల ముందుగానే చెప్పాడు. అనుకున్న విధంగానే నోవాహు ఓడను తయారు చేసుకుని అందులోకి ప్రవేశించాడు. రకరకాల జీవరాశులు ప్రవేశించినాయి. దేవుడు చెప్పిన విధంగా 7 దినముల తర్వాత ఆ జల ప్రవాహములు భూమి మీదకి వచ్చినవి. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలములు ఓటలన్నీయు ఆ దినమందే విడబడెను. అక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? నోవాహు వయస్సు కరెక్ట్గా రోజులతో సహా తెలియజేస్తున్నాడు. ఎంత వయసు అన్నారు? నోవాహుకి 600 సంవత్సరాల 2 నెలల 17వ రోజున మహా అగాధ జలములు భూమి మీదకి ప్రవేశించినవి. ఆ రోజున ఆకాశపు తూములు విప్పబడెను. అంటే ఆకాశం నుంచి మనం ఒక నది నుంచో పెద్ద కాలువ నుంచో తూములు వేసుకొని నీరు ఎలా మలుపుకుంటామో పెద్ద పెద్ద తూములు వేసుకొని ఆ తూముల్లో నుంచి నీరు ఎలా ప్రవహిస్తుందో ఆ విధంగా యెహోవా దేవుడు ఆకాశం తూములు తెరిచిన విధంగా ఆ తూముల్లో నుంచి ఎలాగైతే నీరు వస్తుందో ఆ విధంగా వర్షం కురిసిందంట. పెద్ద పెద్ద తూములు తెరవబడినట్టు 40 పగళ్లను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. 40 పగళ్ళు 40 రాత్రులు పెద్ద వర్షము భూమి మీద కురిసింది.
ఆ దినమందే నోవాహు కుమారులకు షేమును, హామును, యాపేతును, నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడళ్ళను ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు చెప్పిన విధంగా నోవాహు కుటుంబం మొత్తం హాము, షేము, యాపేతు 3, నోవాహు భార్య, ఆయన 3 కోడళ్ళు అందరూ ఆ ఓడలోకి ప్రవేశించారు. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతి ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. రకరకాల జాతులు ఉన్నటువంటి రకరకాల జీవులు ఉంటాయి కదా, మృగములు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, నేల మీద పాకే ప్రతి పురుగులు కావచ్చు, అన్నీ ఒక పిట్టతో సహా అన్నీ కూడా జతలుగా మగవి ఆడవి ఆ ఓడలోనికి ప్రవేశించినవి. జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనున్న నోవాహు వద్ద ప్రవేశించెను. అంటే జీవాత్మ కలిగినటువంటి, దేవుడిచ్చినటువంటి జీవాత్మ కలిగినటువంటి సమస్త శరీరులలో రెండేసి చొప్పున ఆ ఓడలోనికి ప్రవేశించినవి. చూడండి, మనుషులకే కాదు, జంతువులకి, పక్షులకి, అన్నిటికి కూడా జీవాత్మ ఉందనేసి ఇక్కడ యెహోవా దేవుడు తెలియజేయుచున్నాడు. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదయు ఆడదయు ప్రవేశించెను. అదే మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ప్రవేశించిన వాటి అన్నిటిలో సమస్త రకాల అన్ని జాతులు గల వాటి అన్నిటిలోనూ మగవియు ఆడవియు 2 ప్రవేశించినని చెప్తున్నాడు. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. ఓడలోకి ప్రవేశించారు కదా నోవాహు, వారి కుటుంబము, రకరకాల జంతువులు, పక్షులన్నీ ప్రవేశించినవి కదా. ప్రవేశించిన తర్వాత యెహోవా దేవుడు ఆ ఓడని మూసివేశాడు. ఆ జలప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. మహాప్రళయంతో కూడినటువంటి వర్షాన్ని యెహోవా దేవుడు కురిపించాడు కదా. అలా కురిపించడం వలన మొత్తం అంతా నీరు మొత్తం భూమి మీదకి చేరింది. అలా చేరటం వలన నోవాహు తయారు చేసినటువంటి ఓడ, నోవాహు కానీ, ఆ పక్షులు కానీ, అన్ని జంతువులు కానీ, ఆయన కుటుంబం కానీ మొత్తం ఆ ఓడలో ఉన్నారు కదా, భూమి మీద నీరు ఎక్కువైపోయి ఓడ పైకి లేచిందనమాట. పైకి లేచి ఇప్పుడు మన సముద్రంలో కనుక షిప్పులు ఎలా వెళ్ళుచున్నాయో అదే విధముగా ఆ వరద నీరు మీద ఆ ఓడ తేలియాడుచున్నది. ఆ షిప్ అనేది పైకి లేచి తేలియాడుచున్నది. ఆ ప్రచండ జలముల భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. ఎంతో పెద్ద జలప్రవాహములు వచ్చి మొత్తం ప్రబలినందున యెహోవా దేవుడు కురిపించినటువంటి ఆ వర్షం వలన భూమి మీద ఉన్నటువంటి పర్వతములన్నీ కూడా ఆ వరద నీరులో మునిగిపోయినవంట. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలను గనుక పర్వతములు మునిగిపోయెను. 15 మూరల ఎత్తుతోటి వర్షం నీరు పారింది భూమి మీద. 15 మూరల ఎత్తు అంటే చూడండి, చాలా ఎత్తు వస్తుంది. 15 మూరల ఎత్తుతోటి మొత్తం నీరంతా భూమి మీద పారటం వలన ఆ పర్వతములు మునిగిపోయినాయి, పూర్తిగా నీళ్ళలో మునిగిపోయినాయి. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. ఇక్కడ చూడండి, పర్వతములే మునిగిపోయినాయి కదా. ఇక భూమి మీద ఉన్నటువంటి జీవులు ఏమాత్రం, నరులు ఏమాత్రం, భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి మొత్తము, జంతు జాతులు మొత్తము, పక్షులేమి, పురుగులేమి అన్నీ కూడా ఆ జలప్రవాహంలో మునిగిపోయి మొత్తం అంతా మునిగిపోయి అందరూ చనిపోయారు. మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, నానా విధమైన జాతులకు చెందినటువంటి అన్ని జీవులు కూడా మొత్తం అన్నీ చనిపోయినాయి అన్నమాట. ఈ విధంగా యెహోవా దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, మొత్తం అందరినీ కూడా
జలప్రవాహంతో చంపివేశాడు. ఎందుకు? ప్రజలు మొత్తం చేసినటువంటి పాపము వలన మొత్తం అందరూ చనిపోయారనమాట. ఆ విధంగా కాకుండా మనం దేవుని బిడ్డలుగా నడుచుకొని ఆయనకు అనుకూలంగా ఉండి బైబిల్ వాక్యం ప్రకారం నడుచుకొని ప్రార్థన చేసుకొని మనము జీవిస్తే అంత వరద ప్రవాహంలో కూడా నోవాహు కుటుంబం ఎలా బతికారో మనము కూడా అలా ఖచ్చితంగా జీవిస్తాము. అలాంటి జీవాత్మ మనకు కావాలనేసి ప్రతి ఒక్కరు కూడా యెహోవా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించండి. దేవుని రాకడకు ఎదురు చూసే బిడ్డలుగా జీవించండి. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయెను. ఇక పొడి నేల అనేది లేదు భూమి మీద, మొత్తము జలప్రవాహంతో మునిగిపోయి ఉంది. భూమి మీద ఉన్నటువంటి ఊపిరి గలది ఏది బతికి లేదు. అది మనిషి కావచ్చు, పక్షి కావచ్చు, జంతువు కావచ్చు, అన్నీ చనిపోయినాయి. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆ విధంగా అన్నీ చనిపోయినాయి. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడెను. నోవాహును అతనితో కూడా ఆ ఓడలోనున్నవి మాత్రమే మిగిలి ఉండెను. చూడండి, ఓన్లీ నోవాహుతో పాటు ఆ ఓడలోకి ప్రవేశించినవి మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగతావన్నీ చనిపోయినాయి అన్నమాట. ఆ నోవాహు కుటుంబము, నోవాహు ఓడలోకి ప్రవేశించినటువంటి రకరకాల జీవరాశులు మాత్రమే జీవించి ఉన్నాయి, బ్రతికి ఉన్నాయి. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. 150 రోజుల వరకు 40 రాత్రులు 40 పగలు వర్షం కురిపించాడు. ఆ నీళ్ళు అనేవి, ఆ జలప్రవాహం అనేది తర్వాత 150 రోజులు భూమి మీద పెద్ద జలప్రవాహం వల్లే ప్రవహిస్తూనే ఉందన్నమాట. అంటే 150 రోజులు అంటే ఎన్ని నెలలు చూడండి, 5 నెలలు. 5 నెలలు 40 రోజులు, ఒక వర్షం 6 నెలలు చిల్లర భూమి మీద జలప్రవాహము, భూమి మునిగిపోయి జలప్రవాహంతో నిండిపోయి ఉంది. ఇంకా ఈ 6 నెలల్లో ఎవ్వరు, ఆ ఓడలో ఉన్నవారు తప్ప ఇంకెవ్వరూ బ్రతికలేరు. అందుకే ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించండి. జీవించి దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండండి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆదికాండం 7వ అధ్యాయము పూర్తి అయిపోయినది. నెక్స్ట్ మనం 8వ అధ్యాయము చూసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.